మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కేసులో ఆధారాలు ఏమైనా దొరికాయా మీ ఇన్వెస్టిగేషన్లో అని హోమ్ మినిస్టర్ దాత్రిని అడుగుతూ ఉంటాడు. మాకు ఆధారాలు దొరికాయి సార్, మేము మీకు ఇప్పుడే చూపిస్తాము అని టీవీ స్క్రీన్ మీద ఒక అతని ఫోటో చూపిస్తూ ఉంటుంది. మీరిప్పుడు స్క్రీన్ మీద ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇతడే సార్ అని చూపిస్తూ ఉంటుంది. ఆ ఫోటోని చూడగానే ఆదికేశవ్ అయితే బాగా టెన్షన్ పడతాడు. ఇతనికి కావ్య మేడం చావుతోనూ ఇంకొక ప్రొఫెసర్ చావుతోనూ సంబంధం ఉంది సార్, ఇతను ప్రధాన నిందితుడు అని జేడీ ఇక చూపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే హోమ్ మినిస్టర్ పక్కన నిల్చున్న బావా, నీ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న ఫోటో ఇక డిస్ప్లే అవుతుంది బావా అని బాగా కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. ఆదికేశవ్ అయితే ఇంకా బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇతన్ని మనం పట్టుకుంటే కావ్య మేడంని చావుకి మనం న్యాయం చేయొచ్చు సార్, ఇదే అని జేడీ ఇక వివరాలన్నీ చెప్తూ ఉంటుంది. సరే, ఇంతటితో ఈ మీటింగ్ అయిపోయింది అని ఇక హోమ్ మినిస్టర్ ఆదికేశవ్ చెప్పడంతో అందరూ ఎవరి పట్టుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే హోమ్ మినిస్టర్ ఆదికేశవ జేడీ అని పిలుస్తారు. ఆగండి సార్ అని ఒకసారి ఆగిపోయి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ముగిసిపోయిన కేసుని పట్టుకొని ఇప్పుడు ఎందుకు రీఓపెన్ చేసి ఈ కేసుని ఎందుకు ఇలా లాగుతున్నావు? ఎవరు కూడా కేసు కూడా పెట్టలేదనుకుంటా అని ఇక హోమ్ మినిస్టర్ ఆదికేశవ ప్రశ్నిస్తూ ఉంటాడు. కేసు కావాలంటే నేను పెడతాను సార్ అని జేడీ చెప్తూ ఉంటుంది. ఏంటి కేసు నువ్వు పెడతావా? నీకేమవుతుంది సిఐ కావ్య అని ఇక సిఐ కావ్య నీకేమవుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటారు.